హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న బిగ్ బాస్ సాటర్డే ఎపిసోడ్ అయితే మీరు చూసారనే నేను అనుకుంటున్నాను. ప్రోమో కంటే కూడా ఎపిసోడ్ లో చాలా కిక్ వచ్చింది. ప్రతిసారి ప్రోమోలో హైప్ ఉంటుంది, కానీ ఎపిసోడ్ లో ఏమీ ఉండదు. కానీ ఈసారి ఎపిసోడ్ కూడా చాలా బాగుంది. ప్రోమోలో అనుకున్నాము ఓన్లీ రీతు చౌదరి గారికే కోటింగ్ అయిపోయింది అనుకున్నాం, కానీ ఫుల్ ఎపిసోడ్ చూస్తేనైతే ఎవరెవరికైతే పడాలో వాళ్ళందరికీ కూడా కోటింగ్ పడిపోయిందనే చెప్పాలి. అండ్ డిమాండ్ పవన్ క్యాప్టెన్ అయ్యే విధానం నచ్చలేదు అని చెప్పేసి మీలో ఎంతమంది కనిపించింది? సో ఫస్ట్ హౌస్ మేట్స్ అందరు కూడా ఓకే, తను డిజర్వ్ క్యాండిడేట్ అని చెప్పేసి అన్నారు. కానీ తర్వాత వీడియో చూపించిన తర్వాత తను డిజర్వ్ కాదని చెప్పేసి తన యొక్క క్యాప్టెన్సీని కూడా తీసేసుకున్నారన్నమాట. సో మళ్ళీ ఈ రోజు ఎపిసోడ్ లో మళ్ళీ ఆ 4 మెంబర్స్ కి టాస్క్ పెట్టేసి ఎవరు విన్ అవుతారో చూస్తారు. నా గెస్ ప్రకారం అయితే మళ్ళీ డిమాండ్ పవన్ విన్ అవుతాడని నేనైతే అనుకుంటున్నాను. నా గెస్ కరెక్టో లేదో కూడా మీరు కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఒక మంచి సజెషన్ అయితే ప్రియా గారికి అండ్ మన దమ్ము శ్రీజ గారికి అయితే నాగార్జున గారు ఇచ్చేసారన్నమాట. సో ఆడియన్స్ లో వాళ్ళకి ఎలాంటి ఫీల్ ఉంది, ఎలాంటి టాక్ ఉందని చెప్పేసి అయితే చెప్పేశారు. అదేంటి అంటే, నువ్వు ఉండవమ్మా ప్రతిదానికి తూతూ అంటూనే నాగార్జున సార్ హింట్ అయితే ఇచ్చేశారు. సో దాన్ని వాళ్ళు తీసుకొని కొంచెం శ్రీజ గారు మార్చుకుంటే మాత్రం తన టాప్ 5 లో ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ మన ప్రియా మాత్రం చెప్పింది మాత్రం వినట్లేదు. నాగార్జున సార్ చెప్తూ ఉంటే కూడా నాగార్జున సార్ తోనే ఫైట్ చేస్తూ వచ్చేసింది. చివరిగా అయితే ఎపిసోడ్ లో లాస్ట్ కి అయితే ఒక ట్విస్ట్ ఇచ్చేసారన్నమాట. అదేంటి అంటే, ఓనర్స్ ఇప్పటి నుంచి టెనెంట్స్ అవుతారు, టెనెంట్స్ ఇప్పటి నుంచి ఓనర్స్ అవుతారు. సో ఇప్పటి నుంచి ఆట ఏమన్నా చేంజ్ అవుతుందా, ఒరిజినల్ ఫేసెస్ అనేటివి రివీల్ అవుతాయా లేదో చూడాలి. అండ్ బర్నీ గారు కూడా తనకు అన్యాయం జరిగింది, క్వశ్చన్ చేయలేదు. సరే నాగార్జున సార్ వచ్చి కూడా అడిగారు, అప్పుడైనా బర్నీ సార్ కొంచెం నోరు విప్పొచ్చు కదా, లేదు. సో ఇలా అయితే జరిగిందన్నమాట. సో బర్నీ గారు కూడా తన వాయిస్ ని కొంచెం బయటికి పెడితే బాగుంటుందని నా ఒపీనియన్. అండ్ ఇమాన్యుయల్ గారికి 2 టాస్క్లు కూడా అన్యాయం జరిగిందని చెప్పేసి, అండ్ మన సుమన్ శెట్టి గారికి అండ్ ఇమాన్యుయల్ గారికి కూడా టాస్కుల్లో అన్యాయం జరిగేసి అయితే అయిందని చాలా మంది ఒపీనియన్. అండ్ నేను ఒకటి మాత్రం అబ్జర్వ్ చేశాను, నాగార్జున గారు అక్కడ దమ్ము శ్రీజ గారిని, ప్రియా గారిని వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకు అపోజిట్ గా అంటే వాళ్ళకి అగెయిన్స్ట్ గా మాట్లాడుతూ ఉంటే స్టేజ్ మీద ఉన్న ఆడియన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా క్లాప్స్ అయితే కొట్టేశారనమాట. సో వాళ్ళ మీద ఎలాంటి టాక్ అయితే బయట క్రియేట్ అయింది అని చెప్పేసి మనం అయితే బయట చూడొచ్చు. సో ఎవరైతే ఈ వీక్ లో సరిగా ఆడలేదు వాళ్ళందరికీ కూడా నాగార్జున గారు రెడ్ పెయింట్ అయితే వేసేశారు. మోస్ట్లీ ఓనర్స్ అందరికి కూడా రెడ్ పెయింట్ అయితే పడిపోయింది. టెనెంట్స్ లో ఒక రీతు గారికి మాత్రమే రెడ్ పెయింట్ పడినట్టుంది, మిగతా వాళ్ళు ఎవరికి పడలేదు. అండ్ మన సంజన గారు అయితే థమ్స్అప్స్, యాపిల్స్ అన్ని కూడా దొంగతనం చేసుకుని తినేశారు. నాగార్జున గారు ఆ విషయం చెప్పినప్పుడు ప్రియ గారు వీడియో చూపించండి, మా వాటికైనా వీడియో చూపిస్తారు, వాళ్ళ వాటికి వీడియో చూపించరా అని చెప్పేసి క్వశ్చన్ చేసినప్పుడు నాగార్జున గారు అయితే ఆ వీడియో చూపించలేదన్నమాట. అండ్ ఏంటి అంటే, నీ దగ్గర తినడానికి చాలా ఉన్నప్పుడు అందులో 2 థమ్స్అప్లు మిస్ అయితే ప్రాబ్లం ఏం లేదు కదా. నీ దగ్గర మొత్తానికి తిండి లేనప్పుడు తిండి లాక్కుని తింటే తప్పు అవుతుంది తప్ప, మీ దగ్గర అయితే ఉన్నాయి కదా, ఒక 2 థమ్స్అప్ తాగిస్తే తప్పేమవుతుంది పాపం. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి అయితే వాళ్ళు టెనెంట్స్ అయితే అవుతారు కదా, సేమ్ అదే ఫుడ్ వస్తుంది కదా, అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది. అండ్ బిగ్ బాస్ గారు ప్లీజ్ దయచేసి ఈ ఫుడ్ విషయంలో గేమ్స్ అయితే ఆపేయండి. పాపం వాళ్ళు తిండి సరిగా లేక గేమ్స్ కూడా సరిగా ఆడలేకపోతున్నారు. అండ్ మీరే కొంచెం అర్థం చేసుకోండి. ఇదైతే ఈ సాటర్డే ఎపిసోడ్ రివ్యూ అన్నమాట. నా రివ్యూ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకేమన్నా పాయింట్స్ నేను యాడ్ చేయడం లేకపోతే తీసేయడం అలా చేస్తుంటే మాత్రం ప్లీజ్ ఎక్స్క్యూజ్ ఫర్ దిస్ టైం. అండ్ నా రివ్యూస్ బాగా అనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ నేను ఇదే రివ్యూను కంటిన్యూ చేస్తూ ఉంటాను. అండ్ ఈ సాటర్డే ఎపిసోడ్ లో అయితే ఎవరు కూడా సేవ్ అవ్వలేదు, ఎవరిని సేవ్ చేయలేదు. సో సండే ఎపిసోడ్ లో అయితే సేవ్ చేస్తారు. చాలా మంది మనీష్ మర్యాద గారు వెళ్ళిపోతారు, ఎలిమినేట్ అయిపోతారు అని అనుకుంటున్నారు. చాలా మంది ప్రియా గారు అని కూడా అనుకుంటున్నారు. కానీ లాస్ట్ మీద టాక్ ఏంటంటే ప్రియా గారు కాదు మనీష్ గారు అని చెప్పేసి. నా ఉద్దేశంలో అయితే ప్రియా గారు వెళ్తే బాగుంటుంది అనిపించింది. లేకపోతే మనీష్ గారు వెళ్ళిపోయినప్పుడన్నా ప్రియా గారు కొంచెం యాటిట్యూడ్ చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. నాకు ఇంకా గుర్తుంది, అగ్ని పరీక్షలో ప్రియా గారి క్యూట్నెస్ అనేది అందరికీ నచ్చేసింది. మన ఐస్ వాటర్ లో ఫేస్ పెట్టేసినప్పుడు అయితే మన శ్రీముఖ్ గారు ఏమో అన్నప్పుడు దేనికండి అని భలే క్యూట్ గా అన్నారు. సో ఆ క్యూట్నెస్ అయితే ఇప్పుడు ప్రియా గారిలో తగ్గిపోయింది. ఆ క్యూట్నెస్ ఉంటే బాగుంటుంది. అండ్ నాతో పాటు మా చిన్నోడు కూడా బిగ్ బాస్ చూస్తూ ఉంటాడు, రివ్యూ చెప్దాం అనుకుంటున్నాడు కానీ చెప్పలేకపోతున్నాడు. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఉంటా మరి, బాయ్.